ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ తీవ్ర నష్టం తప్పలేదు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో 170 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. బ్రహ్మోస్ క్షిపణులతో మహిళా పైలట్లు విరుచుకుపడగా పాక్ సైన్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ తో భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ తీవ్ర నష్టం వాటిల్లింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి రక్షణ శాఖ ఉన్నత వర్గాలు తాజాగా మరిన్ని కీలక వివరాలను వెల్లడించాయి. పాక్ పై మే 7న భారత్ జరిపిన దాడిలో 200 మందికి పైగా మరణించారని, పాక్లోని కీలక ఉగ్ర స్థావరాలు బహవల్పూర్ ధ్వంసమైందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ దాడిలో 170 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిలో 7 భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా 42 మంది పాక్ సైనికులు మరణించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి ఉగ్రదాడులను ఉసిగొలుపుతున్న పాక్ను భారత్ దెబ్బకు దెబ్బ కొట్టింది. భారత్ చేసిన వైమానిక దాడికి ప్రతిచర్యగా పాక్ డ్రోన్లు క్షిపణులతో దాడి చేయగా భారత బలగాలు ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ ఆపరేషన్లో భారత్ గొప్ప విజయాన్ని సాధించిందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పాక్ వైమానిక స్థావరాలపై విరుచుకుపడిన భారత్ శత్రుదేశ ఉగ్ర స్థావరాలను నేలకూర్చింది. అంతేకాదు, పాక్లోని జైషే మహమ్మద్ ఉగ్రముఠ ప్రధాన కేంద్రం ధ్వంసమైంది. ఈ వైమానిక దాడిలో భారత బ్రహ్మోస్ క్షిపణులు ప్రధాన పాత్ర పోషించాయి. అంతేకాదు, భారత మహిళా పైలట్లు కూడా కీలక పాత్ర పోషించారు. యుద్ధ విధుల్లో మహిళల పాత్ర పెరుగుతుందని చెప్పేందుకు ఇదే సరైన ఉదాహరణ అని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయం పాక్ ను తీవ్రంగా భంగపాటుకు గురిచేసిందని, దీనికి ప్రతీకారంగా భారత్ పై ఎప్పుడైనా దాడులు జరపవచ్చునని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అందుకోసమే ముందస్తు చర్యగా భారత రక్షణ దళాలు హై అలర్ట్ లో ఉన్నాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్తో భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ ఆపరేషన్లో ఉగ్ర ముఠాల స్థావరాలను తుదిముట్టించడంతో పాటు పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది భారత్. ఊహించని ఉత్పాతంతో పాక్ ఆర్మీ కకలావికలమైంది. దీంతో ప్రత్యర్థి సైన్యంలో కమాండర్ స్థాయి అధికారులు కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ సమీపంలో ఉన్న 75వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ కమాండర్ ఆ పోస్టును వదిలి పారిపోయినట్లు సమాచారం. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు పారిపోయిన కమాండర్ ఓ మసీదులో తలదాచుకుని ప్రార్థనలు చేశాడని ఓ జూనియర్ అధికారి చాట్లో పేర్కొనడంతో భారత్ దెబ్బకు పాక్ సైనికాధికారులు పారిపోయారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత్ ను అస్తిత్వ ముప్పుగానే భావిస్తున్న దాయాది దేశం తన అణ్వాయుధాగారాన్ని ఆధునీకరించుకుంటున్నట్టు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో అమెరికా రక్షణ నిఘా సంస్థ విడుదల చేసిన జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకుని అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తోంది పాక్. ఈ క్రమంలోనే పాక్ తన అణు ఆయుధాగారాన్ని ఆధునీకరిస్తోంది. అణు పదార్థాల భద్రత, న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ నిర్వహణతో పాటు భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి పాక్ సేకరిస్తోంది అని తాజా నివేదిక వెల్లడించింది. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాల అభివృద్ధికి అవసరమైన వస్తువులు, సాంకేతికతను చైనా నుంచి పాకిస్తాన్ పొందుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో కొన్ని నేరుగా కాకుండా హాంకాంగ్, సింగపూర్, తుర్కియో, యుఏఈ దేశాల ద్వారా మళ్లిస్తున్నట్లు పేర్కొంది. అయితే పాక్కు సైనిక పరికరాల ప్రధాన సరఫరాదారుగా చైనా ఉన్నప్పటికీ పాక్లో పనిచేస్తున్న చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వరుస ఉగ్రదాడులు జరగడం ఆ దేశాల సంబంధాలను దెబ్బతీస్తున్నట్లు అంచనా వేసింది. జమ్మూ కశ్మీర్లో గత నెల ఉగ్రదాడికి భారత్ స్పందించిన తీరును తాజా నివేదిక ప్రస్తావించింది. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ క్షిపణి దాడులను చేసిందని, అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగినట్లు తెలిపింది. భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ సరిహద్దు వివాదం మాత్రం ఆవిష్కృతంగానే ఉందని తెలిపింది. ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ భారత్ సత్తా ఏంటో తెలిసింది.
భారత్ దాడులను ఎదుర్కొనేందుకు పాక్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. భారత్ పై దాడులు చేసేందుకు పాక్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో భారత్ ఎదుర్కొనే సత్తా లేదని భావించిన పాక్ చైనా సాయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.